రాధ వాళ్ళ నాన్నని విడిపించుకోలేము అని తెలిసిన తర్వాత చాలా బాధపడుతుంది. ఇక విక్రమ్ మీద చాలా కోపంతో వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వాళ్ళ అమ్మ దగ్గరికి. అక్కడికి వెళ్తే ఆమె మొహం మీద తలిపేసేస్తుంది. ఎవరిని అడిగి పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఇలాంటి పని చేస్తావు నేను అసలు అనుకోలేదని తను అసహించుకుని బయటకు నెట్టేస్తుంది. అయితే విక్రమ్ ఎంత పిలిచినా కూడా రాదనమాట. ఇక స్టేషన్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రామలింగం వచ్చి, చాలా అమాయకురాలురా రాధ అంటే, ఒరే నన్ను పెట్టే టార్చర్ అంతా ఇంత కాదురా, అమాయకురాలు అయితే కాదులే కానీ వాళ్ళ నాన్న నేను విడిపిస్తానని మాట ఇచ్చాను, ఏదో ఒక రకంగా విడిపించాలిరా అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక రాధ డల్గా కూర్చొని ఉంటుంది కదా. అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ కూడా, అంటే విక్రమ్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాధని చాలా చిన్న పిల్లలాగా తను మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి కూడా ప్రేమగా వాళ్ళని బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు. ఇంత డల్గా కూర్చొని ఉండేసరికి ఎలా అయినా సరే నవ్వించాలి అని తన మూడ్ డైవర్ట్ చేయాలి అనుకొని వాళ్ళందరూ తన్ని నవ్వించడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తం మీద రాధమ్మ తన అలకనైతే తీర్చుకొని విక్రమ్తో బైక్లో ఎక్కి ఇంటికి వెళ్ళడానికైతే సిద్ధమవుతుంది. రాధమ్మ ఆలకను తీర్చడం కోసం కానిస్టేబుల్స్ ఎంతగా కష్టపడతారో పాపం. మొత్తానికి ఒప్పుకుంటుంది ఇంటికి వెళ్ళడానికి. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద షాకింగ్ ట్విస్ట్ అనమాట విక్రమ్కిను ప్లస్ రాధాకిను. ఏంటంటే ఈ రామలింగం ఏం చేస్తాడంటే, ఇప్పుడు రాధాకి బట్టలు లేవు కదా, వచ్చినప్పటి నుంచి పెళ్లి చీరతో, ఆ తర్వాత వాళ్ళ అమ్మ చీర తీసుకొని కట్టుకోంది కదా విక్రమ్ వాళ్ళ అమ్మ చీర, తన కోసమని కొన్ని చీరలు అయితే తెస్తాడు. ఈ ప్రియ ఏం చేస్తుందంటే, నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తున్నావా, దానికోసం బట్టలు తీసుకొస్తావా అని చెప్పని ఆ బట్టలన్నీ బయట వేసి పెట్రోల్ పోసి మరీ అగ్గుపుల్లు అంటించేస్తుంది అనమాట. కరెక్ట్గా విక్రము రాధ ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తూ ఉంటారు. బైక్ దిగి పెద్ద పెద్ద మంటలు. ఏం చేస్తున్నావు నువ్వు అని విక్రమ్ అడుగుతాడు ప్రియాని. అడిగితే, దీన్ని చూస్తే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి, అయినా దీని బట్టలు ఏంటి మా ఇంట్లో ఉండడం ఏంటి, బంధాలన్నిటిని తెంపేసింది ఇదని అయితే చెప్తూ రాధని తిడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు విక్రమ్ ఉండి, ఇలాగా బట్టలు కాల్చేయడాన్ని ఏమంటారో తెలుసా అంటూ ఉంటే, ఏమైనా అనుకొని ఇది మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనేది చెప్తూ ఉంటే, ఇక ప్రియ మాటలకి విక్రమ్ కోపం వచ్చి చేయి చేసుకోబోతాడు. అప్పుడు రాధ ఆ చెయ్యిని అడ్డుపెడుతుందనమాట. అంటే ప్రియని కొట్టనివ్వకుండా ఈ రాధని అడ్డుపడుతుంది. ఆడపిల్లని కొట్టకూడదు, అది సంస్కారం కాదు, ఒక పోలీస్ జాబ్లో ఉండి నువ్వు అలాంటి పని చేయకూడదు అంటూ, నీకు మచ్చ రావడం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా వాళ్ళందరి ముందు విక్రమ్ని ఎంతగా ప్రేమిస్తుందో అందరికీ తెలిసేలాగా అన్నట్టుగా ఈ రాధ అయితే మాట్లాడుతుంది. అంటే ప్రియని కొట్టనివ్వకుండా చేస్తుంది, అలాగే భర్తను కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కదా అనుకుంటే, లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఇవేంటి ఇలా చేసావు, నువ్వేంటి ఇలా చేసావు, నేను అలా కనుక చేయకుండా ఉండుంటే మనది అగ్రిమెంట్ పెళ్ళని అందరికీ తెలిసిపోతుందని అయితే రాధ చెప్తూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు కొట్టుకోవడంలో ఏంటంటే, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసురుగొట్టుకుంటారు అనమాట. అందులో ఒక చిన్న ముక్క రాధ కాలికి గుచ్చుకుంటుంది. పడిపోతూ ఉంటే విక్రమే పట్టుకోవడం కాస్త రాధ విక్రమ్ వళ్ళలో కూర్చుంటుందన్నమాట. ఈ సీన్ కాస్త ఈ ప్రియ దూరం నుంచి దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ చూడు ఎంత క్లోజ్గా అయిపోయారో, ఎంత దగ్గర అయిపోయారో, ఏదైతే జరగకూడదు అని అనుకుంటున్నానో అదే జరిగిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యన దూరం పెంచాలి, వీళ్ళిద్దరిని విడదీయాలి అనుకుంటే వీళ్ళు ఇంకా దగ్గర అవుతున్నారే, నా వల్లనే దగ్గర అవుతున్నారే అంటూ ప్రియ బాధ